హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు అయితే మా పిల్లల లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే రైస్ వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. ఇక కర్రీ విషయానికి వస్తే వాళ్ళైతే క్యారెట్ ఫ్రై చేయమన్నారు. సో అందుకని వాటిని పీల్ తీసేసుకొని నీట్గా వాష్ చేసేసుకున్నాను. ఇవి కూడా రైస్ పెట్టిన స్టవ్ అయితే ఆన్ చేసేసానండి. ఇక మా పిల్లల విషయానికి వస్తే పాప అయితే వెంటనే లేస్తుంది. బాబుగారు అయితే కొంచెం స్టార్టింగ్ ట్రబుల్ అనమాట. దాంట్లో 2 days హాలిడేస్ వచ్చినాయి కదా, వాడు లేవడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. వాళ్ళకి బ్రషెస్ ఇచ్చి వచ్చేలోపు కుక్కర్ అయితే ఇలా అయ్యిందండి. ఎప్పుడైతే స్టవ్ నీట్గా ఉంటుందో అప్పుడు ఖచ్చితంగా ఇలా అయితే అవుతుంది. మీ ఇంట్లో కూడా ఇంతేనా? క్యారెట్ అయితే కట్ చేసి పెట్టేసుకున్నానని రెడీగా ఫ్రై చేసేద్దామని చెప్పి అవి వేగుతూ ఉంటాయి. ఈ లోపు అయితే బ్రేక్ఫాస్ట్ కోసమని ఉప్మా రవ్వను రోస్ట్ చేసేస్తున్నాను. ఆనియన్ వేగింది, క్యారెట్ తో పాటు సాల్ట్ వేసి మూత పెట్టేశాను. టిఫిన్ అయితే రెడీ అయిపోయిందని వాళ్ళ డాడీకి ఇచ్చేసాను తినిపించమని చెప్పి. కర్రీ కూడా అయిపోయింది. రైస్ మిక్స్ చేసేసి బాక్స్లో సర్దేశాను. స్నాక్స్ కూడా పెట్టేశాను. లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయినాయి. మా పిల్లలు కూడా రెడీ అయిపోయారు. మా జష్ బాబు వెళ్తాడో నేను వెళ్తానో స్కూల్కి అయితే అర్థమే కదండి, వాడికి అన్నీ అందించాల్సిందే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.